సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. అనురాధ గారు ఫ్లవర్ ఫ్లోటింగ్ ని తయారు చేసి చూపిస్తాను అంటున్నారు. మరి అదేం డిజైన్ చూద్దాం. నమస్తే అండి అనురాధ గారు. నమస్తే అండి. అనురాధ గారు ఎక్కడి నుండి వచ్చారు? దిల్సుఖ్ నగర్ నుండి. మేడం ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే అనురాధ గారు, ఈ రోజు మా సకులందరికీ ఫ్లోరల్ డిజైన్ ని చూపిస్తాను అన్నారు కదండి. ఈ ఫ్లోటింగ్ ఫ్లవర్స్ తో ఒక చక్కటి ఫ్లోరల్ డిజైన్ అండి నిజంగా. మరి ఇది తయారు చేసుకోవాలి అంటే ఏమేం కావాలో చెప్తారా? మట్టిది ఏదైనా పాట్, వాటర్, కలర్ఫుల్ లీవ్స్, వైట్ ఫ్లవర్స్, ఆరెంజ్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్ లీవ్స్, ఎల్లో లీవ్స్, సీజర్. ఓకే అనురాధ గారు, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఈ కలర్ ఫ్లవర్స్ తోటి డిజైన్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు. ఓకే అండి. ఇది పింక్ లీవ్స్ కదండి? ఫ్లవర్ లీవ్స్ అండి. ఓకే ఓకే, అది పెట్టలే అయితే. ఓకే ఓకే. అది నిలబడ్డం కష్టం కదండి, కాసేపు అలాగా కదులుతూ ఉంటుంది కదా వాటర్ కాబట్టి. వాటర్ బాల్ నిండే వరకు కదులుతూనే ఉంటాయి. పేషెన్సీతో చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఈ గ్రీన్ లీవ్స్ తో డిజైన్ చేస్తాను. ఓ, సో మొత్తం బౌల్ అంతా నిండే వరకు కదులుతూ ఉంటాయండి అలాగే? అవునండి. ఓకే ఓకే. సో బౌల్ నిండిన తర్వాత దానికి కదలడానికి ప్లేస్ ఉండదు కాబట్టి అలా ఆగిపోతూ ఉంటుందేమో. అవునండి. సో 4 sides. వైట్ ఫ్లవర్స్ తోటి మొత్తం నింపుతాను చుట్టూతా. ఓకే, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వైట్ తో చేస్తారు. అవునండి. ఒక బార్డర్ లైన్ లాగానండి? అవునండి. ఓకే. ఇవి మామూలు మల్లెపూలే కదండి? కాగడా మల్లెపూలండి. సో ఇలా చుట్టూ వేసేస్తున్నారా? ఒకే వైపు ఎక్కువ వేయకుండా చుట్టూ వేస్తున్నారు. చుట్టూ ఒక బ్యాక్గ్రౌండ్ లాగా చేశారు కదండి, ఒక అవుట్ లైన్ లాగా ఇచ్చారు వైట్ తో. అవునండి. ఓకే. నెక్స్ట్ అండి, సో వెయిట్ వల్ల డిప్ అయిపోతున్నట్టుందండి అది. ఇది మార్నింగ్ కోసమే కదా, ఫ్రెష్ గా లేవు కదా, నీళ్లు తడి పీల్చేసుకున్నాయి. యాక్చువల్ గా ఉంటాయి, అది ఎందుకనో. ఓకే. మిడిల్లో ఏదైనా చేస్తారా? ఒక ఫ్లవర్ వస్తుందండి. ఈ ఫ్లవర్ వస్తుంది. సో ఇక్కడ వరకు అయింది కదండి, మిడిల్ అంతా అయిపోయింది కదా. ఈ డియాస్ అంతా ఏం చేస్తారు? ఈ చిన్న చిన్న లీవ్స్ తోటి డెకరేషన్ చేస్తాను. పెద్ద లీవ్స్, చిన్న లీవ్స్. సో ఒక్కొక్క డియాలో ఒక్కొక్క లీవ్స్ పెడుతున్నారు కదండి? అవునండి. ఓకే. పత్తి మందారం అని అమ్ముతారు. కలర్ మారుతుంది అది. ఓకే. మార్నింగ్ క్రీమ్ కలర్ లో పూస్తుంది ఫ్లవర్. ఓకే. ఈవినింగ్ కి పింక్ కలర్ అవుతుంది. ఓ, మొత్తం ఎక్కువగా గ్రీన్ బేస్డ్ గా చేశారు కదండి కలర్ అంతా కూడా? అవునండి. ఇదే మాకండి కలింకాయలాకు. ఓకే. వాక్కాయలు అంటారు, కలింకాయలు. కంప్లీట్ అయిపోయిందా అండి ఇది? లేదండి, మధ్యలో ఎల్లో లీవ్స్ వస్తాయి. ఓకే. ఎల్లో లీవ్స్ తో ఫినిష్ చేసేస్తారా దీన్ని? అవునండి. ఓకే. సో పెటల్స్ కి ఏం డిస్టర్బెన్స్ ఉండదండి ఇలా చేయడం వల్ల? దాన్ని టచ్ చేయ కదా? సరి చేస్తాను. మొత్తం చుట్టూ పెట్టేసుకోవాలా అండి? అవునండి. పెట్టేద్దాం. యాక్చువల్గా నేను పైన నిలబడి చేస్తాను. అది నాకు ఇది కొత్తగా ఉంది. సుజాత గారు, ఇది అయిపోయిందండి, ఇంకా మొత్తం రెడీ అయింది. వావ్. సో ఇలా రెగ్యులర్ గా చేస్తుంటారా ఇంట్లో? రోజు కాదు, వారానికి 2 రోజులు పెడతాను. వారానికి 2 రోజులు. సో మీ వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తుంటారు, ఏం పర్లేదంటారా? చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి. ఓకే. సో
నైస్ అండి, చక్కటి డిజైన్ ని మా సకులందరికీ పరిచయం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషలీ ఈ ఫ్లవర్స్ ని ఇంత చక్కగా ఫ్లోటింగ్ డిజైన్స్ అంటే మనందరికీ తెలుసండి, కానీ ఫ్లోటింగ్ ఫ్లవర్స్ అంటే, కానీ ఫ్లవర్స్ ని మన ఇంట్రెస్ట్ కొద్దీ మన క్రియేటివిటీ కొద్దీ ఇంత అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అని చూపించారు మా సకులందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. చూసారు కదండి అనురాధ గారు ప్రిపేర్ చేసినటువంటి ఫ్లోరల్ డిజైన్ ని, చాలా బాగుంది కదా, మంచి క్రియేటివిటీ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ క్రియేటివిటీని కూడా మీరు ట్రై చేసి చూడండి. అంతేకాదు మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే వెంటనే మాకు డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 04023556540. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.